మా ఏరియాలో వీధి లైట్లు లేవు. ఓట్లకి ఎలా వస్తారో చూస్తాం. లీడర్లపై యువకుల ఆగ్రహం. నారాయణపేట జిల్లా ధన్వాడలో వీధి లైట్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా మారుతి నగర్ ఎస్సీ కాలనీ, శ్రీ వెంకటేశ్వర ఆలయం, కుమ్మరివాడ, కర్రెమ్మ దేవాలయం, బీసీ కాలనీ, అప్పనపల్లి వీధులతో పాటు పలు ఏరియాలో వీధి లైట్లు లేవు. దీంతో రాత్రి సమయంలో ధన్వాడ చీకటిగానే ఉంటుంది. గత 6 నెలలుగా వీధి లైట్లు లేక ఆ ఏరియా ప్రజలు లీడర్లకు, గ్రామ పంచాయతీకి చెప్పినా పట్టించుకోవట్లేదని ఊరి యువకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో విధుల కొరత ఉన్న కారణంగా పాలకులు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లీడర్లకు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోలేదని మారుతి నగర్ యువకులు ఆరోపించారు. ఎంపీ అరుణమ్మ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో సమస్య విన్నవించి వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ లీడర్లకు పలుమార్లు విన్నవించామని మారుతి నగర్ యువకులు వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని లీడర్లు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారు అంటూ యువకులు లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి లైట్లు ఏర్పాటు చేస్తానే మా ఏరియాకు ఓట్లు అడగడానికి రావాలంటూ యువకులు డిమాండ్ చేశారు. ప్రతిసారి మోసపూరితంగా వచ్చి ఓట్లు అడిగితే సరిపోదు అంటే హెచ్చరించారు. ఓట్లేమో కావాలి, వీధి లైట్లు ఏర్పాటు చేయరా అంటూ యువకులు లీడర్లపై దుమ్మెత్తిపోశారు. గట్ల గమ్ముదల కనబడుతుంది. గోటు నర్సింగ్ ఫోటో కూడా వస్తుంది ఇట్లా మధ్యలో వస్తున్నాడు ఫోటో ఫోటో ఈడరావు ఆడరావు ఈ మూల ఈ చౌరస్తలు ఏం రాదు అని చెప్పు. ఇక్కడ గుంత ఉంది, మొన్న మొరం పోపించారు. 6 నెలల నుంచి 6 నెలల నుంచి వీధి దీపాలు లేక ఇబ్బంది పడుతున్నాము. పావుల నుంచి తెల్ల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. చీకటిగా ఉంటుంది. ఐదో వార్డులో కుమ్మరివాడ, ఎస్సీవాడ ఈ రోడ్లో అసలు లైట్లు లేవు. 3 నెలలుగా 6 నెలల పైన అయిపోయింది. సెక్రటరీకి వాళ్ళకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటి ట్యాక్స్ కడతలేమంటే కూడా వాళ్ళు అట్లా బలవంతంగా అది ఏదో ఒకటి చెప్తున్నారు. లైట్లు వేసి సమస్య అంటారు. ఇంతవరకు వేసుకోలేదు.